కాగా వీరు కల్కి సేవలో ఉంటూ అమ్మా భగవాన్ను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో వరదీక్షలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దీక్షలో పాల్గొనడం వల్ల అనుకున్న కోర్కెలు తీరుతాయని, సంతానం, వివాహం లాంటివి కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ నెలలో అమ్మా భగవాన్ను దర్శించుకునేందుకు వారు వచ్చారు. అమ్మా భగవాన్ యొక్క దివ్యమంగళ దర్శనం అనేది జరుగుతూ ఉన్నది. ఈ నెల 8వ తేదీన ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దేశం వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ 21 రోజులు వరదీక్షమాలను వేసుకొని ధరించి వ్రతాన్ని ఆచరించి ఆ మాల విరమణకు సందర్భంగా ఇక్కడ ఆలయానికి వచ్చి అమ్మా భగవాన్ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా 20,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో వారి యొక్క ప్రార్థనలు అమ్మా భగవాన్లకు విన్నవించుకొని కృతజ్ఞతను తెలియజేసి ఎంతో ఆనందంగా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. అర్రే, ఇదేదో బాగుందే. అసెంబ్లీ మహాభారతం లెక్క అన్నమాట.